ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు మనం ఎలా ఉండాలట? దాసులై ఉండాలట. ఒకరికి ఒకరు మనం ఎలా ఉండాలటమ్మా? దాసులుగా ఉండాలి. అంటే మనం ఏంటంటే పిల్లలు చిన్న కొంచెం ఒక స్టెప్ పైకి వెళ్తే చాలు మనం అన్నీ మర్చిపోతాం. కాళ్ళు జోడు కూడా వేసుకుంటలేదు కొంతమంది ఇప్పుడు పాస్టర్ గారిలో. నిజమండి, నేను చూశాను. ఆ భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడని మాకని పడిపోతున్నారు కొంతమంది. అంటే పాస్టర్ గారి యొక్క పాదాలు తాకే భాగ్యం, నువ్వు బాధలు దాకో మరేం దాకో, ఈయన మాత్రం జీవపడంబంలోనికి వెళ్ళిపోతున్నాడు. దేనికి హేతువు చేసుకుంటున్నారంటే పిల్లరా? శారీర క్రియలకు హేతువు చేసుకుంటున్నారు, సుఖభోగాలకు హేతువు చేసుకుంటున్నారు. దేవుడు మనకి స్వాతంత్ర్యం ఇచ్చింది ఆత్మకు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ దేహాన్ని ఏం చేయమంటున్నాడంటే ఒకరికి ఒకరిని ఏం చేసుకోమన్నాడమ్మా? దాసులుగా ఎంచుకోమంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలని కడిగారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని పిల్లరా, ఇదిగో శారీరక క్రియలకు హేతువు చేసుకుని దుష్టత్వంతో విర్రవీగిపోతూ ప్రియులరా బ్రతకమని కాదు. మహిమ గల స్వాతంత్ర్యం పొందాలంటే ఒకనికి ఒకడు మనం ఎలా ఉండాలట? దాసులుగా ఉండాలట. కాబట్టి అందరూ పని చేయాలి. ఇప్పుడు అందరూ పని చేయాలి. చాలామంది ప్రియులరా వేషధారణ కలిగినటువంటి జీవితాలు సమాజంలో చూపిస్తుంటే ఈరోజు క్రైస్తవ్యానికి క్రీస్తు దేహానికి కుళ్ళపోట్లు పొడుస్తున్నారు. కుళ్ళపోట్లు. ఒక ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడట. ఏమ్మా? దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరో కాదు, ఆయనతో ఉన్న వాళ్ళే. ఎవరల్లా ఇంతకనే? ఎవరంటే ఆ సంఘంలో దెయ్యాలు పట్టుకున్నట్టుగా రావాలి మీరు. దెయ్యాలని ఇప్పుడు ఈయన ఏం చేయాలి? వదిలించాలి. ఆ దెయ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద కేకలేసి ప్రియులారు ఏదో అక్కడ శబ్దాలు, ఆ మ్యూజిక్ మనకు నిజంగా పిచ్చెక్కిపోయి మనకు వచ్చేత దెయ్యం. ఏమండి చాలామంది దీంట్లోకి అలవాటు పడిపోయాం. మన దగ్గర ఎవరికైనా వస్తుందా? రమ్మని చూస్తాను. ఇక్కడ ఎవరికన్నా ఆత్మ వచ్చిందని ఊగమను. ఎవరిని ఊగుతాడేమో? ఇక్కడ ఊగడం. ఇక్కడ ఏది వాక్యమే సత్యం, యథార్థమైనటువంటి మాటలు పిల్లరా లోనకి వెళ్తూ ఉంటాయి. వేషధారులు తైతిక్కలు పడడం, అక్కడ పడిపోవడం, ఇక్కడ పడిపోవడం. మరొకడు పుష్ అనగానే 10 మంది పడిపోతున్నారు. ఏమొచ్చింది అందులో నుంచి? ఒకడు తాగేసి బోధ చేసి సూటిచ్చుకుని కొడుతున్నాడు. ఏమొచ్చింది? ఏం వదిలేస్తున్నాడట? ఈడులో ఉంది దెయ్యం. సకల దెయ్యాలు వీడిలో ఉన్నాయి. తాగుబోతులు పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో పాత్రలు కారు, వాళ్ళ దెయ్యాలు. దేవుని పాత్రలోనిది దెయ్యాల పాత్రలోనిది నువ్వు త్రాగనేరదవా? ఏమండి? ఊపు కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుషుల్ని నువ్వు 1,00,000 మందిని మోసం చేస్తే చేసావు, కానీ దేవుణ్ణి మోసం చెయ్యకు.